హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. 1 ఇయర్ బేబీకి ఫుడ్ ఎలా రెడీ చేయాలో నేను చెప్తాను. ట్రై చేయండి. నేనైతే మా బేబీకి ఈ విధంగా ట్రై చేశాను, బాగుంది. ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెనం పెట్టి ఆయిల్ అనేది తక్కువ యూస్ చేయాలి, ఎందుకంటే చిన్న పిల్లలు కదా. ఆయిల్ జీర్ణక్రియను చంపేస్తుంది అంటారు. సో ఆయిల్ అంటే కొంచెమే యూజ్ చేయాలి. ఆయిల్ బదులు గీ యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కాక పోసు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర అనేది జీర్ణక్రియ అయ్యే విధంగా చేస్తుంది కాబట్టి ఒక 5 అట్లా జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాతకి ఈ విధంగా క్యారెట్ వేసుకొని కొంచెం నూనెలో వేగేంత వరకు ఉంచుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆలు పీసెస్ని కూడా వేసుకోండి. మా బేబీ బాయ్ అయితే ఒక 1 ఇయర్ ఉంటాడు. సో నేను అన్ని రెసిపీస్ పెడతాను, దాంట్లో మీకు ఒకటి చూపించాను. ఇంకా నేను ఏవేవి పెడతానో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో నూనెలో బాగా వేయించేదాకా మూత పెట్టేయండి. సో ఈ విధంగా మంచిగా హీట్ ఎక్కాక మంచిగా ఫ్రై అయ్యే తర్వాతకి ఉప్పు వేయండి. సాల్ట్ అనేది కొంచెమే యూస్ చేయాలి, ఎందుకంటే సాల్ట్ యూస్ చేయొద్దు అనేసి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి డాక్టర్లు అంటుంటారు కదా. సో టేస్ట్ కోసం అనేసి లైట్గా యూస్ చేయండి. ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి అనేసి అంటారు కదా, అందుకనేసి నేను ఫస్టే సాల్ట్ వేసుకుంటాను. సో ఒక 5 మినిట్స్ తర్వాతకి పసుపు వేయండి. చిల్లీ పౌడర్, కారం కూడా యూజ్ చేస్తాను. సో తగినంత, అంటే కొంచెమే వేయండి. కొంచెం కారం వేసిన తర్వాతకి ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఆ పీసెస్ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి నేను వాటర్ పోసుకున్నాను. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో ఇంకా బాగుంటుంది, కుక్కర్ యూజ్ చేయండి బెటర్. నా దగ్గర కుక్కర్ లేదు, అందుకనేసి నేను కుక్కర్ వాడట్లేదు. కుక్కర్లో అయితే అన్నీ వేసేసి కొన్ని బియ్యం వేసేసి కొన్ని వాటర్, తగినన్ని వాటర్ పోసేస్తే 2-3 విజిల్ వచ్చేదాకా ఉంచితే ఈజీగా రెడీ అయిపోతుంది. సో నా దగ్గర కుక్కర్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను. సో ఇప్పుడు ఆ బాగా మసిన తర్వాతకి మీ బేబీ ఎంతైతే ఫుడ్ తీసుకుంటుందో అంత రైస్ వేయండి. మా బాయ్ అయితే కొంచెం అంత ఎక్కువ తినాడు, అంత తక్కువ తినాడు. సో నేను మీడియం వేసుకున్నాను. సో ఇంతే, ఇది చల్లారిన తర్వాతకి మిక్స్కి వేసి తినబెడితే చాలా బాగా తింటారు. సో థ్యాంక్ యూ.